అందరికీ నమస్కారం. నారా లోకేష్ ఈ పేరు వినగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి ఒక జోష్ అయితే వస్తుంది. ఎందుకంటే యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది. యువగళం పాదయాత్ర తర్వాత ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ మరొక్కసారి అలాంటి ప్రభంజనాన్ని సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11వ తేదీన ఇచ్చాపురం నుంచి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. రోజుకి 3 నియోజకవర్గాల చొప్పున దాదాపుగా 50 రోజుల్లో 150 నియోజకవర్గాలు కవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఖచ్చితంగా 50 రోజులు చేస్తారా, ఇంకా ముందే అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాన్ని బట్టి కూడా ఈ కార్యక్రమం ముందుకు జరుగుతుంది. వాస్తవానికి ఎప్పటి నుంచి ఎన్నికలు 70 రోజులు ఉంటాయని అంచనా ఉన్న నేపథ్యంలో 50 రోజుల పాటు నారా లోకేష్ ప్రజల మధ్య ఉండే విధంగా, అలాగే రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా అయితే దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారు కదలరాని రోజుకి 2 పార్లమెంటు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో నారా లోకేష్ కూడా శంఖారావం పేరుతో బయటకు వస్తే ఆ ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించవచ్చు. యువగళం పాదయాత్ర ఏదైతే జన సునామీని సృష్టించిందో, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిందో, అంతకు మించి ఇప్పుడు శంఖారావం కార్యక్రమం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురాబోతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6తో పాటు త్వరలోనే రాబోయే మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎండగట్టాలి. ఇక మూడోది అత్యంత కీలకమైంది, తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ జోష్ నింపాలి. ఎప్పుడైనా నాయకుడు మనం ముందు నిలబడ్డాడంటే ఆటోమేటిక్గా కార్యకర్తలందరికీ కూడా జోష్ వస్తుంది. అంతేగాని నాయకుడు ఎక్కడో కూర్చుని మీరు వెళ్ళండి అంటే కార్యకర్తలు కూడా అంత ఉత్సాహం చూపకపోవచ్చు. ఈ ఎన్నికలు చాలా కీలకమైన నేపథ్యంలో నారా లోకేష్ పూర్తిగా తాను కూడా ఒక కార్యకర్తగా మారి ప్రజల మధ్యనే ఉండాలి, నాయకుల మధ్యనే కార్యకర్తల మధ్యనే ఉండాలి, వారితో పాటే నేను కూడా ఎన్నికల సమరానికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో రూపొందించిందే ఈ శంఖారావం కార్యక్రమం. ఇక అన్నిటికీ మించి యువగళం పాదయాత్ర సమయంలో ఏదైతే కొన్ని నియోజకవర్గాలు కవర్ చేయలేకపోయారు, అలాగే చంద్రబాబు గారి అరెస్టు సమయంలో బ్రేక్ రావడంతో కూడా యువగళం పాదయాత్ర కొద్దిగా ముందుగానే ఆగిపోయింది. అందుకనే యువగళం పాదయాత్రని ఈసారి ఇచ్చాపురం నుంచి ఎందుకు ప్రారంభించారంటే మన యువగళం పాదయాత్ర అక్కడ దాకా వెళ్ళకముందే ఆగిపోయింది కాబట్టి దీన్ని అక్కడి నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. సో అటు నుంచి వెనక్కి తిరిగి ఆ పైనుంచి రావాలనే ఉద్దేశం. రెండోది, అప్పుడు కవర్ చేయని నియోజకవర్గాలు లేదా కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ శంఖారావంలో కవర్ చేసేటట్టుగా ప్లాన్ చేశారు. అంటే యువగళం ప్లస్ శంఖారావం ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ పర్యటన. ఏదైతే మిగిలిపోయిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా నారా లోకేష్, నియోజకవర్గాలన్నింటినీ కూడా నారా లోకేష్ కవర్ చేయడం కోసమే ఈ శంఖారావాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది వైసీపీలో ఒక రకంగా ఆ ప్రకంపనలు పుట్టించే వార్తే. అసలే మూలిగే నక్కమే తాటిపడ్డట్టు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా మారింది. వైసీపీ పార్టీ పరిస్థితి అసలు ఏ నేత ఎప్పుడు ఉంటాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేతను బుజ్జగించేలోపు పక్క నేత వెళ్ళిపోతున్నాడు, వారిని బుజ్జగించేలోపు ఇంకో నేత వెళ్ళిపోతున్నాడు. అసలు ఎంపీ స్థానాలకైతే పోటీ చేయడానికి ఎవరి రాక ఫ్యామిలీ ప్యాకేజ్ కింద సీట్లు ఇచ్చేసే పరిస్థితి. బొత్స కుటుంబానికి ఏకంగా 3 సీట్లు ఇచ్చారు ఫ్యామిలీ ప్యాకేజ్లో. ఒక పార్టీలో ఒక కుటుంబానికి 3 సీట్లు ఇచ్చారంటే ఎవడు పోటీ చేయడానికి రాలేదు. లేదా జగన్మోహన్ రెడ్డి కట్టమన్న 200 కట్టడానికి ఎవడు 200 కోట్లు కట్టడానికి ఎవడు సిద్ధంగా లేడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పులి మీద పుట్టలాగా మళ్ళీ నారా లోకేష్ శంఖారావం అంటే ఆల్రెడీ యువగళం దెబ్బతోనే జగన్మోహన్ రెడ్డికి సగం తడిసిపోయింది. ఇప్పుడు నారా లోకేష్ మళ్ళీ శంఖారావం అన్నాడంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పటికే తాడేపల్లి నుంచి బయటకు వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనపట్లేదు. సోషల్ మీడియా ద్వారా ఏదో పైకి గంభీరంగా ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ కూడా మన అసెంబ్లీ సమావేశాల్లో మీరు మొహం చూడండి, తెలిసిపోద్ది. సోషల్ మీడియాని కాదు, జగన్మోహన్ రెడ్డి మొహం చూడండి. 2-3 ఏళ్ల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా కూర్చున్నాడో మీరు ఒకసారి గమనించండి. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా రాలా. ముఖ్యమంత్రిగా తనకి బహుశా ఇదే చివరి అసెంబ్లీ సమావేశాల రోజు అయి ఉండొచ్చు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించలేకపోయాడు. సొంత పార్టీ నాయకులే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా డొమ్మ కొట్టారు. సగం మంది కోరం లేదని సభ వాయిదా వేశారు. అంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్రెడీ కదలరా పేరుతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ మళ్ళీ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వస్తే ఇక జగన్మోహన్ రెడ్డి నిద్ర కూడా పట్టదు. ఇప్పుడు ఏమన్నా 2-3 గంటలు పడుకుంటాడేమో కానీ ఇక అది కూడా పడుకునే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి శంఖారావం పేరుతో మరొక్కసారి నారా లోకేష్ ప్రజల మధ్యకు వస్తున్నాడు అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫుల్ జోష్ నింపింది. అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపింది. నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ అంటే చాలామందికి ఆ చంద్రబాబు గారు తనయుడు అనుకునేవారు. బట్ నారా లోకేష్ అంటే ఈరోజు తనకు తానుగా ఒక లీడర్గా నిరూపించుకున్నాడు. మీరు 4-5 ఏళ్ల క్రితం వెనక్కి చూడండి. ఒకప్పుడు నారా లోకేష్ బాడీ విధానం కానివ్వండి, మాట్లాడే తీరు కానివ్వండి ఏ విధంగా ఉంది,
ఈరోజు నారా లోకేష్ బాడీ ఏ విధంగా ఉంది, మాట్లాడే తీరు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించండి. అంటే తనను తాను ముందు మలుచుకున్నాడు. తనను తాను మలుచుకున్న తరువాతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధంలో దాదాపుగా ఒకసారి విజయం సాధించాడని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? నారా లోకేష్ పాదయాత్ర మధ్యలో ఉన్నప్పుడు జరిగాయి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కొంచుకోటలు కూడా బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ 3 గెలుచుకుంది. ఎలా గెలుచుకుంది? యువత మొత్తం కూడా నారా లోకేష్ వెంట నిలబడ్డారు. నారా లోకేష్ ఇచ్చిన హామీని నమ్మారు. కాబట్టి అప్పుడే మార్పు అనేది మొదలైంది. సో ఆ మార్పు ఆ రోజు నుంచి ఈ రోజుకి పెరుగుతూనే వచ్చింది. వైసీపీ పతనానికి పునాదులు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే పడ్డాయి. అప్పటి నుంచి కూడా అది ఆ పతనం అనేది పెరుగుతూ వచ్చింది. చివరికి అభ్యర్థులు కూడా నిలబడలేని పరిస్థితి. 5 దఫాలు 6 దఫాలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పటికీ కూడా, లిస్టులు ఇచ్చినప్పటికీ కూడా సగం మంది అభ్యర్థులను ప్రకటించాల. ఎందుకంటే అంత ధైర్యం చేయలేకపోతున్నాడు. లిస్టుకి 10 మందిని ప్రకటించడమే గగనంగా మారిపోతుంది. పైగా ప్రకటించిన సెట్లో మళ్ళీ రీసర్వే చేస్తున్నామని చెప్పి ఇటీవల లీకులు ఇచ్చే పరిస్థితి. సో అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల మూడులో నుంచి దిగజారిపోయాడు. ఇక గెలుస్తామనే ఆశలు ఏ కోణాన లేవు. అందులోనూ ఇప్పుడు నారా లోకేష్ ఇటుపక్క చంద్రబాబు గారు రాకదలరా, రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లోకి వచ్చారనుకోండి, ఇక పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనప్పటికీ వైసీపీకి గడ్డు కాలం స్టార్ట్ అయింది. మరొక్కసారి నారా లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల మధ్యకు రావటం, 50 రోజుల పాటు 150 నియోజకవర్గాలు అంటే రోజుకి 3 నియోజకవర్గాల్లో చొప్పున సుడిగాలి పర్యటన చేయడానికి రంగం సిద్ధం చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశాలుగా ఉన్నాయి.